మార్కాపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మార్కాపురం డీఎస్పీ పర్యవేక్షణలో మార్కాపురం సిఐ ఆధ్వర్యంలో మార్కాపురం టౌన్ ఎస్ఐ రూరల్ ఎస్ఐ సమక్షంలో శనివారం మార్కాపురం పట్టణంలోని అన్ని లాడ్జీలలో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. ఇటీవల జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమై పట్టణ శివార్లో గూడారాలు వేసుకుని నివసిస్తున్న అనుమానితులను ప్రశ్నించారు. వారి వివరాలను సేకరించి అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు పలు జాగ్రత్తలను సూచించారు. రాత్రి సమయాల్లో ఇళ్ల తలుపులు కిటికీలు బిగించి పెట్టుకోవాలని, అపరిచితులను ఇంట్లోకి అనుమతించవద్దని సూచించారు. నగదు, బంగారు ఆభరణాలు వంటి విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలని తెలిపారు. అలాగే కాలనీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదని, రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండి పొరుగు వారితో సమన్వయం కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఒంటరిగా నివసిస్తున్న వృద్ధులు, మహిళల ఇళ్లపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని, డయల్ 100 లేదా 112 నెంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయాలని సూచించారు. ప్రజల భద్రత కోసం పోలీసులు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నారని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని అధికారులు కోరారు. ఈరోజు ప్రకాశం జిల్లా గౌరవనీయ ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల మేరకు రాబడిన సమాచారం మేరకు మార్కాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో మన పట్టణ రూరల్ ఎస్ఐ గారుల సమక్షంలో ఈరోజు మార్కాపురం పట్టణంలోని అన్ని లాడ్జెస్లో విస్తృతమైన తనిఖీలు ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని అనుమానాస్పద వ్యక్తులు, బయట రాష్ట్రాల నుంచి వచ్చిన అనుమానిత వ్యక్తుల గురించి మరియు చెడ్డీ గ్యాంగ్ గురించి విస్తృతంగా తనిఖీలు చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 23 లాడ్జీలు మన టౌన్లో అన్నీ చెక్ చేసాము. ఒకరిద్దరు అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారు. వారి వేలుముద్రలు సేకరించినాము. వారి నేర ప్రవృత్తి గతంలో ఏమైనా ఉందా లేదా అని. సో ప్రజలకు, మార్కాపురం పరిసర ప్రాంత ప్రజలకు తెలియజేయడం ఏమనగా, చెడ్డీ గ్యాంగ్ అనేది ఒక నేరస్తుల గ్యాంగ్ తిరుగుతుంది. రాత్రి వేళల్లో అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా ప్రజలు అప్రమత్తమై వెంటనే పక్కవారికి సమాచారం ఇవ్వడం, పొరుగు వారిని గమనిస్తూ ఉండడం, లేదా ఇమ్మీడియట్లీగా పోలీసు వారికి సమాచారం ఇవ్వడం లాంటి చర్యలు తీసుకోవాలి. కిటికీలు, తలుపులు తప్పకుండా వేసుకొని పండుకోవాలి. ఆరు బయట నివసించే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కూడా రాత్రి మెడల్లో, ఆడవారి మెడల్లో చైన్లు లాక్కుని వెళ్ళే బ్యాచ్ కూడా తిరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ గమనించి అందరూ ఇళ్లలో సేఫ్గా, సెక్యూరిటీగా పడుకొని తమ వస్తువులను కాపాడుకోవాలని కోరుతున్నాం. మీకు ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసు వారికి కానీ, డయల్ 100 కానీ తెలియజేస్తే తప్పకుండా వారిని పట్టుకునే అవకాశం ఉంది. లేదా కనీసం పొరుగు వారికైనా అలర్ట్ చేయగలిగితే కనీసం నేరం నుంచి అయినా మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ ఈ సూచనలు పాటించి ప్రజలు పోలీసుకి సహకరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.